డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం అర్చన గారు. నమస్తే సిరి. సో చాలా వరకు మనం బాగుండాలి అంటే ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా బాగుండాలి అంటే మనలో ఉన్న చక్రాస్ని బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. అండ్ అదేవిధంగా ఒక చక్రాన్ని బ్యాలెన్స్ చేసేటప్పుడు మనం యూజ్ చేసే ఎలిమెంట్స్ కావచ్చు, అండ్ అదేవిధంగా బీజాక్షరి మంత్రం కావచ్చు, అండ్ క్రిస్టల్స్ కూడా బాగా ఉపయోగపడతాయి అంటారు. వాటిని ఎలా యూజ్ చేస్తే మనం అనుకున్న రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటారు? ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంది. నిజంగా మనం ఎప్పుడు చూసినా నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఆలోచనలు చేసామనుకోండి, మన ఆరా అనేది డిప్లీట్ అవుతూ ఉంటుంది అనమాట. నెగిటివ్ దాంతోనే మనం ఫిల్ అయిపోతూ ఉంటాం. ఏదైనా కూడా మనకి చాలా చాలా ఆలోచనలు వచ్చినప్పుడు, నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు నిజంగా మనము ఒక డెసిషన్ కూడా ప్రాపర్గా తీసుకోలేము కదా. సో మన ప్రాణిక్ బాడీ, మనం ఏదైతే ఫిజికల్ బాడీ గురించే ఎక్కువ మాట్లాడుతుంటాం, కానీ మనకి ప్రాణిక్ బాడీ, దట్ మీన్స్ ఎనర్జీ బాడీ అనేది ఉంటుంది అనమాట. సో దాంట్లో ఈ చక్రాస్ అనేవి ఎండోక్రైన్ గ్లాండ్స్, ఇప్పుడు మనం సైంటిఫిక్గా చెప్పుకోవాలి అంటే ఎండోక్రైన్ గ్లాండ్స్ అని చెప్తూ ఉంటాం. అదే మనం స్పిరిచువల్గా చెప్పుకోవాలి అంటే చక్రాస్ అని చెప్తూ ఉంటాం అనమాట. ఎనర్జీ పాయింట్స్ అనమాట మన బాడీలో. సో మన ఎనర్జీ బాడీలో ఎప్పుడైతే బ్లాక్డ్ ఎనర్జీ ఉందనుకోండి, మనము చాలా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాము. ఆ పరిస్థితులను కూడా, నెగిటివ్ పరిస్థితులను అట్రాక్ట్ చేస్తూ ఉంటాము. ప్రేమతత్వం అనేది ఉండదు, ఒక ప్యాషన్ అనేది ఉండదు, క్లారిటీ అనేది ఉండదు, మనం మాట్లాడే మాట కూడా అలాగే స్పష్టంగా ఉండదన్నమాట. సో ఇవన్నీ కూడా నెగిటివ్ బ్లాకేజెస్ వల్ల మనకి జరుగుతూ ఉంటుంది. ఈ బ్లాకేజెస్ని క్లియర్ చేసుకోవాలి. మన చక్రా సిస్టమ్ బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు మాత్రమే కరెక్ట్ డెసిషన్ తీసుకుంటాము, దాని ప్రకారంగా మనం యాక్షన్ తీసుకుంటూ ఉంటాం అన్నమాట. సో మన చక్రాస్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి కూడా ఉంది. సో ఎప్పుడైతే మన ఎనర్జీ సిస్టంలో ఇలా బ్లాకేజ్ ఉందనుకోండి, మనకి ఫిజికల్ బాడీలో కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. డిసీజెస్ అంటే ఈజ్ కాదు కదా, డిస్ఈజ్. సో మనకి చాలా ఇలా ఇల్నెస్ అనేది చూడాల్సి వస్తుంది. అలాగే మన థాట్ ప్రాసెస్ కూడా నెగటివ్గా ఉంటుంది. మన ఇమోషనల్ స్టేట్ కూడా బ్యాలెన్స్డ్గా ఉండదు. సో ప్రతి ఒక్క దానికి కూడా మనకి నెగటివ్గానే అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. సో ఇవి బ్యాలెన్స్ చేసుకోవాలి సిరి మనం ఎప్పుడు కూడా. సో మనం ఈ చక్రాస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ క్రిస్టల్స్ అనేవి అద్భుతంగా మనకు యూజ్ అవుతుంటాయి. ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క క్రిస్టల్ మనం యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. యూజువల్లీ మనం రూట్ చక్ర, దట్ మీన్స్ మూలాధార చక్ర, అదే మూలం కదా మన లైఫ్కి. సో ఎప్పుడైతే ఆ మూలాధార చక్రాలో బ్యాలెన్స్ ఉందో, మనం లైఫ్లో ఎలాంటివైనా కూడా, ఎలాంటి ఛాలెంజెస్ అయినా కూడా ఈజీగా ఫేస్ చేయడం జరుగుతుంది. సో ఎర్త్ ఎలిమెంట్ ఎప్పుడైతే మనం ఎర్త్కి కనెక్ట్ అయి ఉంటామో, మన లైఫ్లో అన్ని పాజిటివ్గా జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడు కూడా అందుకే కదా మదర్ ఎర్త్ ప్రొద్దున లేవగానే దండం పెట్టుకోవాలి, కుడికాలు ఫస్ట్ కింద పెట్టాలి అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. సో ఎర్త్కి ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో మన ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో మన రూట్ చక్ర అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే సిరి మనకి ఇలా క్రిస్టల్స్ ఉంటాయన్నమాట. సో రెడ్ జాస్పర్ అనే క్రిస్టల్ మనం యూజ్ చేసామనుకోండి, యూజువల్లీ మనం చక్ర బ్యాలెన్సింగ్ అన్నప్పుడు మెడిటేట్ చేస్తూ ఉంటాం. సో దాంట్లో కొన్ని బీజాక్షరాలు కూడా మనము చాంట్ చేయాల్సి ఉంటుంది అనమాట, చక్ర బ్యాలెన్స్ కావాలి అంటే. సో ఇలాంటి క్రిస్టల్ మనము రెడ్ జాస్పర్ అనే క్రిస్టల్ ఇలా పట్టుకొని మనం కళ్ళు మూసుకొని మన శ్వాస పైన ధ్యాస పెట్టి ఇలా రిలాక్స్ అయిపోవాలి. మన బాడీ, మన మైండ్ రిలాక్స్ అయిన తర్వాత చాంట్ చేయాలి. రూట్ చక్రాకి ఏంటి అంటే లమ్ అనే బీజాక్షరం, బీజమంత్రం అంటూ ఉంటాం. సో అది చాంట్ చేసినప్పుడు బ్యాలెన్సింగ్ అనేది అవుతూ ఉంటుంది, కొంచెం డీపర్గా అనమాట. థాట్లెస్ స్టేట్కి వెళ్ళినప్పుడు, ఆల్ఫా స్టేట్లో ఉన్నప్పుడు మనం అలా చాంట్ చేస్తూ ఉండాలి, లమ్ అని చెప్పేసి. సో ఈ క్రిస్టల్ అనేది చాలా పవర్ఫుల్గా యూజ్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఎర్త్ ఎలిమెంట్ స్ట్రాంగ్గా అవుతుంది. అండ్ ఒట్టి మనము ఇలా మెడిటేట్ చేయడమే కాకుండా మన డైలీ లైఫ్లో కూడా రూట్ చక్రాకి కనెక్ట్ అయ్యి ఉండాలి అని అన్నప్పుడు ఎక్కడంటే అక్కడ మనకి చెత్త కనిపిస్తూ ఉంటుంది సిరి. మనం ఇంట్లో మాత్రమే క్లీన్ చేస్తూ ఉంటాం. సపోజ్ మన ఇంటి దగ్గర కానివ్వండి, అపార్ట్మెంట్స్లో కానివ్వండి, చెత్త కనిపిస్తే మనం పట్టించుకోము కదా. ఎక్కడైనా పేపర్ కనిపించినప్పుడు నాకెందుకులే అని చెప్పేసి ఊరుకుంటాం. కానీ మదర్ ఎర్త్ మనకందరికీ కూడా, ఈ నేచర్ కానివ్వండి, మదర్ ఎర్త్ కానివ్వండి, మనకి మదర్ లాగా, అవునా? సో మనం క్లీన్ చేయాలి. పేపర్ కనిపించినా తీసుకొని డస్ట్బిన్లో వేయడం, చిన్న చిన్నవి ఇవి ఫాలో అవుతూ ఉన్నాం అనుకోండి, మన రూట్ చక్ర నిజంగా బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, మనం ఇవి చిన్నగానే అనుకుంటాం కానీ వీటి వల్లనే మన లైఫ్ యొక్క వాల్యూ పెరుగుతుంది అనమాట. సో ఈ చిన్న చిన్నవి కూడా మనం పాటిస్తూ ఉండాలి. అండ్ అలాగే స్వాదిష్టాన చక్ర, నెక్స్ట్ చక్ర వచ్చేసి స్వాదిష్టాన. సో ఏంటి అంటే సాక్రల్ చక్ర అని చెప్తూ ఉంటాం. ఈ క్రిస్టల్ ఇలా మనం యూజ్ చేసామనుకోండి, కార్నీలియన్
సో రెడ్డిష్ ఆరెంజ్ టైప్లో కలర్లో ఉంటుంది. సో ఈ క్రిస్టల్ పట్టుకొని మనం మెడిటేట్ చేసినప్పుడు స్వాదిష్టాన చక్రాన్ని కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట. చాలా వరకు అంటే సెక్సువల్ ప్రాబ్లమ్స్ అండ్ అలాగే చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి సిరి, పిల్లలు పుట్టకపోవడము ఇలాంటివి. అంటే స్వాదిష్టాన చక్ర ఏంటి అంటే క్రియేటివిటీ, మనం ఒక చైల్డ్ని క్రియేట్ చేస్తున్నాం. అలాంటి అద్భుతమైన ఎవరికి ఉంది, ఒక మదర్కే ఉంది కదా సృష్టించగల శక్తి. సో అంటే బ్యాలెన్స్ చేసుకోవాలి అన్నా కూడా ఈ కార్నీలియన్ అనే క్రిస్టల్ మనం యూజ్ చేయొచ్చు. అండ్ దీన్ని ఏంటి అంటే వాటర్ ఎలిమెంట్. నిజంగా మనం లైఫ్లో అంటే మన యాక్షన్ ఎలా ఉండాలి అంటే వాటర్ వేస్ట్ చేయకుండా, చాలా వరకు ఇంట్లో కూడా వాటర్ పోతూనే ఉంటాయి, పట్టించుకోము. డ్రాప్స్గా కూడా మనకు బాత్రూమ్స్లో వాష్రూమ్స్లో పోతూ ఉంటాయి కదా సింక్లో. సో వాటి గురించి కూడా మనం కేర్ తీసుకోవాలి. వాటర్ని అలా వదిలేయకుండా కొంచెం ప్రాపర్ కేర్ అనేది తీసుకున్నప్పుడు మన వాటర్ ఎలిమెంట్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో మనం మెడిటేట్ చేసినప్పుడు ఈ క్రిస్టల్ని పట్టుకొని నెక్స్ట్ వం అనే బీజ మంత్రాన్ని మనం చాంట్ చేసినప్పుడు క్లియర్ అవుతుంటుంది. మనకు మెడిటేషన్లో మనం యూజ్ చేయొచ్చు ఇలా. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మణిపూరక చక్ర, సోలార్ ప్లెక్సెస్ అని చెప్తూ ఉంటాం. సో ఇది మనకు సిట్రిన్ అనే క్రిస్టల్ యూజ్ చేసినప్పుడు ఇది మనీ అట్రాక్షన్కి కూడా సరే, డబ్బులు మనం లైఫ్లో అట్రాక్ట్ చేయాలి అని అన్నప్పుడు ఈ క్రిస్టల్ యూజ్ చేసి మెడిటేట్ చేసామనుకోండి, మనము అల్ఫా స్టేట్లోకి వెళ్ళినప్పుడు మనీ యొక్క అఫర్మేషన్స్ మనం చేసుకోవాలన్నమాట. మనీ విజువలైజ్ చేయాలి. అలాంటివి చేసినప్పుడు నిజంగా చాలా తొందరగా అట్రాక్ట్ చేయగలుగుతాం. అండ్ అదేవిధంగా ఈ మణిపూర చక్ర యొక్క ఎలిమెంట్ ఏంటి అంటే ఫైర్ ఎలిమెంట్. సో అది బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు నిజంగా మన లైఫ్లో ఒక ఫైర్ అనేది ఉంటుంది. సో అంటే కొంతమందిని చూస్తూ ఉంటాము, అసలు ఎలాంటి చలనం ఉండదు, ఒక లైఫ్లో ఒకటి సాధించాలి అనేది ఉండదు. సో మణిపూర చక్ర బ్లాక్డ్గా ఉన్నప్పుడు మనం ప్రాపర్ యాక్షన్ తీసుకోమన్నమాట. ఒక పర్పస్ ఉండదు, మనం ఎందుకు ఉన్నాము, ఎందుకు వచ్చాము, ఏం చేయాలి అనేది తెలీదు. సో మనం ఎప్పుడైతే ఈ సిట్రిన్ అనే క్రిస్టల్ని పట్టుకొని మెడిటేట్ చేసినప్పుడు మన చక్ర బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది, మణిపూరక చక్ర. సో లైఫ్లో నేను ఏం చేయాలి అనే క్లారిటీ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో మనము ఈ చక్రాన్ని యూజ్ చేసినప్పుడు మనము ఇది చాంట్ చేయాలి, బీజ మంత్ర అని చెప్తూ ఉంటాం కదా. రమ్ అనే బీజ మంత్రాన్ని చాంట్ చేసినప్పుడు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. యూజువల్లీ ఒక 5 minutes to 10 minutes మనం చేసుకోవాలండి. చేసినప్పుడు ఆ వైబ్రేషన్స్ని మనం ఫీల్ అవ్వాలి. సో ఆ వైబ్రేషనల్ స్టేట్ మన చుట్టూ ఉండే ఆరా కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది. సో మనం ఇలాంటి క్రిస్టల్ యూజ్ చేసి ఎలిమెంట్స్ ప్రాపర్గా అంటే యాక్షన్ కూడా ఉండాలి. అట్ ద సేమ్ టైం మెడిటేట్ చేయాలి, ఇంటెన్షన్ తీసుకోవాలి, అలాగే మన యాక్షన్ కూడా ఉంటుంది బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు. సో మనం మణిపూర చక్ర ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకుంటామో మనకి నిజంగా ఒక విల్ పవర్ అనేది డెవలప్ అవుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, లైఫ్లో ఏదైనా సాధించగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకోండి. అసలు కాన్ఫిడెన్స్ని నిజంగా మన దగ్గర నుంచి ఎవ్వరు కూడా తీసుకోలేరు కదా. సో అది మనపైన డిపెండ్ అయి ఉంటుంది. మన లైఫ్లో ఏది జరిగినా కూడా నేనే రెస్పాన్సిబుల్ అనే విధంగా మనం తయారవుతాం. మన లైఫ్ని అద్భుతంగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. మనీని అట్రాక్ట్ చేయడానికి మనం ఏదైతే సిరీస్ అయితే కంటిన్యూ చేస్తున్నామో టెక్నిక్ సిరీస్, సో అలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళకి నచ్చిన టెక్నిక్ ద్వారా వాళ్ళు మనీ అట్రాక్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కావచ్చు, లేదు అంటే చక్రస్ బ్యాలెన్స్ చేయాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ చేయ ఛాన్స్ ఉందంటారు? మనకి తొందరలో క్లాసెస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి సిరి. అండ్ May 5th ఫ్రీ క్లాస్ ఒకటి అనౌన్స్ చేశాము. సో దాంట్లో ఏంటి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ మనం చాలా తెలుసుకుంటాం, కానీ ఏవైతే పవర్ఫుల్ టెక్నిక్ ప్రతి ఒక్కరికి ఎలా యూజ్ అవుతుంది, ఎవరు చేసుకుంటే వాళ్ళ లైఫ్లో అది మేనిఫెస్టేషన్ జరుగుతుంది అనే విధంగా ఫ్యూ టెక్నిక్స్ అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మన చక్రాస్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అండ్ క్రిస్టల్స్ మెయిన్ ఇక్కడ ఒక అద్భుతమైన టూల్ ఏంటి అంటే క్రిస్టల్. ఎప్పుడైతే మన చక్రాస్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు క్రిస్టల్స్తో మనం చేసామనుకోండి, మెడిటేషన్స్ ఉంటాయి సిరి. మెయిన్గా అంటే మనతో మనం కనెక్ట్ అవ్వడం, మన ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేసుకోవడం ఈ క్రిస్టల్స్తో ఈజీగా చేయొచ్చు అనమాట. క్విక్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. మన లైఫ్లో హెల్త్ అట్రాక్ట్ చేయాలన్నా, వెల్త్ అట్రాక్ట్ చేయాలన్నా క్రిస్టల్స్ చాలా అద్భుతంగా యూజ్ అవుతాయి. సో దానికి రిలేటెడ్ క్లాస్ అనేది మనం తీసుకోబోతున్నాం. 5th రోజు ఫ్రీ క్లాస్ ఉంటుంది 10 to 12 in the morning, సండే. అండ్ నెక్స్ట్ 6th రోజు నుంచి 7 days మనం చక్ర బ్యాలెన్సింగ్ త్రూ క్రిస్టల్స్ ఎలా చేయాలి అనే వర్క్షాప్ అయితే ఉండబోతుంది. సో ఎవరైనా కూడా ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.